గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ మా రెండు కుటుంబాల మధ్య అలాంటిదేమీ లేదంటూ వారంతా కొట్టిపారేసినా గానీ అంతర్గతంగా ఏదో కోల్డ్ వార్ ఉన్నట్టే కనిపిస్తోంది. అందుకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడిందని చెప్తున్నారు. దీంతో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద రణరంగమే జరుగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ని అన్ఫాలో చేశారు రామ్ చరణ్. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. గతంలోనే ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే రేంజ్లో మాటల యుద్ధాలు జరిగేవి. బన్నీ, చరణ్ మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోంది అనే వాదన నిజమేనన్నట్టు ఈ ఇద్దరు ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగా ఉండడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాగే తమ తమ సినిమాలకు సంబంధించి ఎలాంటి విషెస్ చేసుకోకపోవడం, సినిమా హిట్ అయితే ఒకరినొకరు కంగ్రాచ్యులేషన్ చేసుకోపోవడం చూస్తుంటే నిజంగానే వీరి మధ్య పోడ్చలేని పెద్ద అగాధం ఏర్పడిందనేది నిజమేననిపిస్తోంది. దానికి తోడు అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ అనే పదాన్నే మర్చిపోయినట్టు బిహేవ్ చేయడం కూడా మెగా అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉందని, అది అల్లు ఆర్మీ అని అతను ప్రకటించుకోవడం చూస్తే మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ని రామ్ చరణ్ అన్ఫాలో చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, చరణ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో చెక్ చేస్తే నిజంగానే బన్నీని ఫాలో అవ్వట్లేదు. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అందరినీ ఫాలో అవుతున్నాడు చరణ్. అలాగే అల్లు ఫ్యామిలీ నుంచి శిరీష్ను కూడా ఫాలో అవుతున్నాడు చెర్రీ. మెగా అల్లు హీరోల్లో కేవలం బన్నీని మాత్రమే చరణ్ ఫాలో అవ్వడం లేదు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటనతో బన్నీ చాలా ఇబ్బందులు పడ్డాడు. చివరకు అరెస్ట్ కూడా అయ్యాడు. అల్లు అర్జున్పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. చిరంజీవి, నాగబాబు ఈ విషయంలో బన్నీ కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యం చెప్పారు. కానీ చరణ్ మాత్రం ఒక్క చిన్న మెసేజ్ కూడా పెట్టకపోవడం బన్నీ ఫ్యాన్స్ని బాధించింది. ఇక చరణ్ ఫ్యాన్స్ సైడ్ చూస్తే తమ హీరో నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ చిత్రంపై బన్నీ ఫ్యాన్స్ తీవ్రమైన నెగిటివ్ ప్రచారం చేశారని చరణ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అలాగే పైరసీ ప్రింట్లను లెక్కకు మించి రిలీజ్ చేసి వివిధ వెబ్సైట్లలో పెట్టారని అంటున్నారు. దానిపై స్పందించిన పోలీసులు ఇప్పటికే 45 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పరిణామాలను సినీ ప్రేమికులు తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇద్దరు హీరోల మధ్య అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు కానీ, కుటుంబం సంబంధించిన విభేదాలు కానీ ఉంటే అవి వారు వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలి తప్ప వారు నటించే సినిమాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ చేస్తున్న పని అదే. ఒకరి సినిమాను ఒకరు బ్యాట్ చేసుకోవడం వల్ల ఇద్దరూ నష్టపోయే అవకాశం ఉంది. తద్వారా నిర్మాత నష్టాల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అది చాలా నష్టం చేకూరుస్తుంది. ఇక ఇటీవల అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ అనే విషయాన్ని ఒక పబ్లిక్ ఫంక్షన్లో ప్రస్తావించడం చరణ్ ఫ్యాన్స్ను తీవ్రంగా బాధించింది. దాని గురించి అరవింద్ని ట్రోల్ చేయడంతో మళ్లీ మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అల్లు అరవింద్. దిల్ రాజు గురించి మాట్లాడుతూ ఏదో పొరపాటున ఆ పదం వచ్చిందని, తాను కావాలని ఆ మాట అనలేదని మెగా అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు అల్లు అరవింద్. ఇంతటితో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అనుకున్నారు. కానీ తాజాగా ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్ఫాలో చేశాడు. కొన్ని రోజుల క్రితం వరకు బన్నీని చరణ్ ఫాలో అవుతూ వచ్చారు. తాజాగా అన్ఫాలో చేశాడు. ఇప్పుడు ఈ విషయం తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పైగా బన్నీని అన్ఫాలో చేసిన రెండో మెగా హీరోగా రామ్ చరణ్ నిలిచారు. కొద్ది రోజుల క్రితమే సాయి దుర్గ్ తేజ్ సైతం బన్నీని అన్ఫాలో చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మెగా అల్లు కుటుంబాల మధ్య కొన్ని నెలలుగా పెరుగుతున్న దూరం గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య కొన్ని విభేదాలు బయటపడ్డాయి. దీంతో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి ఫైట్ చేసుకుంటున్నారు. ఎన్నికల టైంలో అల్లు అర్జున్ నేరుగా నంద్యాల వెళ్లి తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ప్రకటించారు. అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా బన్నీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పరామర్శించకపోవడం సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ని అన్ఫాలో చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా బన్నీని అన్ఫాలో చేశాడు. మరోవైపు మెగా కోడలు ఉపాసన కొణిదెల తన ఇన్స్టాలో బన్నీని ఫాలో అవుతోంది. దీంతో చెర్రీ, బన్నీ మధ్య ఏదో సమస్య ఉండుండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్పై రామ్ చరణ్కు కోపముందా? ఇద్దరి మధ్య అసలేం జరిగింది అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
ఇలా వరుస పరిణామాలతో అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అనేది ఇద్దరు హీరోల అభిమానుల్లో మరింత బలంగా నాటుకుపోయింది. కానీ ఓ పక్క చిరంజీవి సంయమనం పాటిస్తూ రెండు కుటుంబాలను కలిపేందుకు ఎంతో కొంత కృషి చేస్తున్నారని అర్థమవుతోంది. ఒక ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడుతూ పుష్ప 2 సూపర్ హిట్ సినిమా అంటూ కితాబునిచ్చారు. దీని ద్వారా తమ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా అల్లు అర్జున్ని రామ్ చరణ్ అన్ఫాలో చేయడం అనేది మరో పెద్ద రాద్ధాంతంగా మారింది. ఈ రెండు కుటుంబాల గురించి ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రచ్చను ఆపేందుకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ముఖ్యంగా ఇందుకు చిరంజీవే మొదటి అడుగు వేయాలని, తానే పెద్దరికం తీసుకొని రెండు కుటుంబాలను ఒకే చోట కూర్చోబెట్టి మాట్లాడి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అంటున్నారు. అదే సమయంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ అభిమానులకు ఒక బలమైన సూచన చేయాల్సి ఉంది. తమ సినిమాలను బ్యాట్ చేసే ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అభిమానులకు చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ఇద్దరు హీరోల అభిమానులు శాంతించే అవకాశం ఉందంటున్నారు. చూడాలి మరి అల్లు, మెగా వారికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.